ఉన్నారు మహాత్మా. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి రైల్వే కనెక్టివిటీ ఇచ్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక మెగా ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొంత ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణంలో ఉంటున్న స్టాఫ్ కోసం కొంత సైనిక బలగాల పహారాన్ని కూడా ఇచ్చారు. ఆ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసుకున్న ఒక కంపెనీ శిబిరం లాంటిది అది. ఈ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి ఒక్కసారిగా ఆ ప్రాంతం కొండ చర్యలు విరిగి పట్టడంతో పాటుగా మొత్తం కిందికి జారిపోయింది. ఆ పర్వతాల కింది భాగాన ఒక నదీ ప్రవాహం ఉంది. నదీ ప్రవాహ ఉధృతి పెరిగిపోవడంతో పైనుంచి ఉన్న కొండ చర్యలు ఒక్కసారిగా జారిపోయినాయి. దాంతో ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంకా 53 మంది ఆచూకీ తెలియాల్సింది. ఇప్పటికే 14 మందిని ప్రాణాలతోటి సురక్షితంగా రక్షించగలిగారు. 7 మృతదేహాలను కూడా ఆ శిథిలాల నుంచి మొత్తం అంటే ఆ కొండ చర్యలు విరిగిపడ్డ కొండ చర్యలు ఆ బురద నుంచి వెలికి తీయగలిగారు. ఇంకా 53 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారంతా కూడా ఆ బురదలో ఆ కొండ చర్యల కిందనే కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక బృందం ఎన్డీఆర్ఎఫ్ టీం ఆ సైట్ కి చేరుకుంది. దానికి తోడు మణిపూర్ రాష్ట్ర బలగాలు, కొన్ని కేంద్ర బలగాలు, అక్కడున్న ఇతర భద్రతా బలగాలు అందరూ కలిసి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్పంచుకుంటున్నారు. అయితే వాతావరణం ప్రతికూలంగా ఉండడం వల్ల అనుకున్నంత వేగంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ సాగడం లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం అమిత్ షా ఈ అంశం మీద రివ్యూ జరిపి ఇంకొక 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపించాలని చెప్పి ఆదేశించారు. ఆ బృందాలు కూడా ఆల్రెడీ బయలుదేరి వెళ్తున్నాయి. ఒక బృందం ఆల్రెడీ రెస్క్యూ చేపట్టింది. ఇందులో అంటే ఈ మొత్తం గల్లంతైన వారిలో ఒక ఆఫీసర్ ర్యాంక్ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి 107 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ ఇది. 11 గోర్ఖా రైఫిల్స్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అందులో ఒక ఆఫీసర్ ర్యాంకు, 3 జేసీఓలు, 22 మంది జవాన్లు, వీరితో పాటు 35 మంది రైల్వే స్టాఫ్ కూడా ఉన్నారు. వారికి తోడు కొంతమంది సివిలియన్స్, ఈ కన్స్ట్రక్షన్ వర్క్ లో భాగమైన కొంతమంది సివిలియన్స్ కూడా ఇందులో ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. అందులో ఇంకా 53 మంది ఆచూకీ అయితే తెలియరావాల్సి ఉంది. వారి కోసం ఈ రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నట్లుగా అక్కడ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియల్ నంబర్స్ లో 45 మంది మిస్సింగ్ అని అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మీరు 53 మంది అని చెప్తున్నారు. సో అంటే ఎగ్జాక్ట్ గా ఆ టైంలో, ఈ ప్రమాదం జరిగిన టైంలో ఆ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అన్నది ఇనీషియల్ గా మనం ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. బట్ దెన్ నంబర్స్ పెరిగే ప్రమాదం ఏమన్నా ఉందా? ఇంకా ఎక్కువ మంది ఆ టైంలో అక్కడ ప్రెసెంట్ అయ్యి ఉండే ప్రమాదం ఉన్నట్టుగా అనిపిస్తోందా? అధికారుల నుంచి ఏమన్నా సమాచారం వస్తోందా? ఇందులో రెస్క్యూ చేసిన వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఎంతమంది ఉన్నారు అన్న ఒక లెక్క, ఒక రఫ్ ఎస్టిమేషన్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న వారు ఎవరికి కూడా ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారన్న సమాచారం లేదు. ఆ ప్రాజెక్టు సైట్ లో రోజువారీగా ఎంతమంది పని చేస్తున్నారు, భద్రతా విధుల్లో ఎంతమంది ఉన్నారు, రైల్వే స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుని ఆ ప్రకారం వేసుకున్న ఒక అంచనా మాత్రమే. ఆ క్రమంలోనే ఇప్పటికొక 14 మందిని ప్రాణాలతోటే రెస్క్యూ చేయగలిగారు. 7 మృతదేహాలను బయటికి చేయగలిగారు. ఇంకా 53 మంది ఉంటారన్నది వారి దగ్గర ఉన్న అంచనాలు. సో ఆ క్రమంలోనే ఎవరెవరు ఏ ర్యాంకుల్లో ఉన్నారన్న వివరాలు కూడా కొంత బయటకు వచ్చాయి. బట్ ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఎవరెవరు ఆ బురద కింద ల్యాండ్ స్లైడ్ లో కొట్టుకుపోయారన్నది ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే తప్ప చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఫోకస్ అంతా కూడా రెస్క్యూ మీదనే ఉంది. ఫ్రెష్ విజువల్స్ వస్తున్నాయి మనకి ఆ ప్రాంతం దగ్గర నుంచి. ఈ విజువల్స్ లో నేలమట్టం అయిపోయిన కొన్ని గుడారాలు అని నేను అనుకుంటున్నాను. బికాస్ అక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని కన్స్ట్రక్షన్ కార్యక్రమం జరుగుతోంది అని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా ఖచ్చితంగా టెంపరీగా వేసుకున్న ఈ గుడారాలే శిథిలం అయిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ పక్కనే నది కూడా మనకి కనిపిస్తోంది. సో ఇప్పుడైతే రెస్క్యూ ఆపరేషన్లో పదుల సంఖ్యలో అక్కడ మనకి జనం ఆ ప్రాంతంలో కనిపిస్తున్నారు. అథారిటీస్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారమే పదుల సంఖ్యలో ఈ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని వాళ్ళు భావిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. సో నంబర్స్ అయితే మారుతున్నాయి. 49 మంది ప్రస్తుతం ఆర్మీకి సంబంధించిన వాళ్ళే 49 మంది మిస్సింగ్ అని అధికారుల నుంచి సమాచారం వచ్చినట్టుగా తెలుస్తోంది. మహాత్మా, ఎగ్జాక్ట్లీ. అక్కడ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కూడా ఈ అంశం మీద ఒక అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ రెస్క్యూకి అవసరమైన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి ఏమేం చేయగలము అన్న దాని మీద అటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు కేంద్ర హోంశాఖ, అలాగే రక్షణ శాఖ సైతం ఈ రెస్క్యూ ఆపరేషన్ మీద దృష్టి పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తంగా టెరిటోరియల్ ఆర్మీ, గోర్ఖా రైఫిల్స్ నుంచి ఎవరెవరు అక్కడ భద్రతా విధుల్లో ఉన్నారు, అలాగే రైల్వే సిబ్బంది కూడా ఎంతమంది 35 మంది ఉన్నట్టుగా ప్రాథమికంగా ఉన్న సమాచారం. ఈ క్రమంలో అశ్విని వైష్ణవ్ సైతం
ఈ సమావేశంలో పాల్పంచుకున్నారు రైల్వే మంత్రి. ఆయన కూడా ఈ రైల్వే సిబ్బంది వివరాలు వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఈ రెస్క్యూ ఆపరేషన్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ ఎక్కడైతే ఈ రెస్క్యూ సైట్ ఉందో అక్కడ వాతావరణం ఇందాక కాసేపటి క్రితమే తెరిపి ఇవ్వడంతో అక్కడ ఈ రెస్క్యూ పని వేగవంతమైంది. మనం దృశ్యాల్లో చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతుంది. కింద నది ఉంది, ఒకవైపున అంటే వాలుగా ఉన్న ఒక పర్వత ప్రాంతం. అక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ గుడారాలతోటి తాత్కాలికమైన బేస్ క్యాంప్ అది. రైల్వే నిర్మాణం కోసం తరచుగా అక్కడి నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అందుబాటులో ఉన్న దాంట్లో ఉన్నంతలో సేఫ్ ప్లేస్ అనుకుని అక్కడ వేసుకున్నారు. కానీ ఈ కురుస్తున్న వర్షాలకు కింది నుంచి భూమి కోతకు గురైంది. పైపెచ్చు పైనుంచి కూడా కొండ చర్యలు ఒక్కసారిగా జారిపోయి మీద పడ్డాయి. దాంతో ఆ బేస్ క్యాంప్ అంతా కూడా తునాతునకలైపోయిన దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ క్రమంలోనే అనేక మంది ఆ శిథిలాల కింద, ఆ మట్టి పెళ్లల కింద, వాటి కింద గుర్తించలేని పరిస్థితిలో వారంతా కూడా ఉన్నారు. వారందరినీ రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని అయితే ప్రాణాలతో రెస్క్యూ చేయగలిగారు. వీలైనంత త్వరగా ఈ రెస్క్యూని చేపడితేనే ఇంకా దాని కింద ఎవరైనా ప్రాణాలతో ఉంటే వారిని కాపాడే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేసే కొద్దీ ఆ గల్లంతైన వారి ప్రాణాల మీద గ్యారంటీ లేకుండా పోతుందని చెప్పవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మహాత్మా ఫర్ ద అప్డేట్. సో దృశ్యాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితం వరకు కూడా అక్కడ పెద్ద వర్షం కురిసింది కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరగలేదు. కానీ ఇప్పుడే వర్షం తెరిపించింది కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ దృశ్యాల్లో మనకి కనిపిస్తుంది పూర్తిగా నేలమట్టం అయిపోయిన గుడారాలు. అక్కడ జరుగుతున్న తుపుల్ యార్డ్ రైల్వే కన్స్ట్రక్షన్ క్యాంప్ లో ఊహించని విధంగా కొండ చర్యలు జారి ఆ క్యాంప్ మీదకి పడిపోయిన నేపథ్యంలో 7 జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. ఇంకా పదుల సంఖ్యలో దాదాపు 50 మందికి పైగానే ఆచూకీ ఇంకా తెలియట్లేదు. వాళ్ళంతా కూడా కింద చిక్కుకుపోయి ఉన్నారు. ఆ ల్యాండ్ స్లైడ్ అలాగే పక్కన కనిపిస్తున్న నది వరకు వెళ్ళిపోయింది కాబట్టి ఆ నదిలో కూడా కొంతమంది పడిన దాఖలాలు కూడా ఉండుండొచ్చు. సో ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ చాలా వేగంగా జరుగుతోంది.